నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈ నెల 11 ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బోకస్ ఓట్లను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ మీడియా ద్వారా కోరారు. ఒకే ఇంట్లో ఉన్న నంబర్లోని 200 వరకు బోకస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. వాటిని వెంటనే తొలగించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారాలు. ఎల్లుండి మున్సిపల్ పోలింగ్ ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. మరి వార్డ్ నంబర్ 29లో దాదాపు 300 బోకస్ ఓట్లను మేము గుర్తించినాం. ఈరోజు అధికారులకు కాంప్లైంట్ ఇచ్చినాం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి, జిల్లా ఎన్నికల అధికారికి, మరి అదేవిధంగా తాండూర్ రిటర్నింగ్ ఆఫీసర్కి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ బోకస్ ఓట్లు మొత్తం కూడా తొలగియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోలీస్కి కూడా ఈ యొక్క లెటర్ను ఫార్వర్డ్ చేసినాం. అదేవిధంగా ఎస్పీ గారికి కూడా ఈ యొక్క లెటర్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలే తప్ప బోకస్ ఓట్ల ద్వారా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైతే దొంగ ఓట్లు వేయనికి వస్తారో, ఎవరైతే బోకస్ ఓట్లు వేయనికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే డబల్ ఓటు వేయనికి ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు కటకటాలకు పోతారు. వాళ్ళపై క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ఇది ఒక్కటి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. బోకస్ ఓట్లు వేసేటోళ్ళు మేము ఈరోజు 29వ వార్డులో మేము గుర్తించినాం. 3-2-203లా 141 ఓట్లు, 3-2-218 81 ఓట్లు, 3-2-199/2 3 ఓట్లు, 6 ఓట్లు, 5 ఓట్లు, ఈ విధంగా దాదాపు 350 ఓట్లు బోకస్ ఓట్లు రాపియడం జరిగింది. కనీసం ఏడ బోకస్ ఓట్లు అయితే వాళ్ళు రాసినరో ఆ ఇంటి ఓనర్కి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, ఆ ఇంటి ఓనర్ని కూడా మోసం చేసి, ఆ ఇంటి ఓనర్కు తెలియకుండానే వాళ్ళ ఇంటిపై ఓటు రాపియడం అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? ఈ దొంగ ఓట్లు తయారు చేసిన వాళ్లకు, ఈ దొంగ ఓట్లకు సహకరించిన అధికారులకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి వాళ్ళపై. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది అధికారులకు. 29వ వార్డు స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి అక్కడ జరిగే పోలింగ్ని ప్రశాంతంగా జరిగే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఇంకోటి, మేము ఎలక్షన్స్ రూల్స్ ప్రకారమే మేము 2వ ఐడి కార్డు మేము అడుగుతున్నాము. ఓటర్ ఐడి కార్డు అనేది ఎట్లయితే ఓటు డూప్లికేట్ అవుతుందో ఆ విధంగా ఓటర్ ఐడి కార్డు కూడా డూప్లికేట్ వస్తుంది. అందుకోసం మేము జెన్యూన్గా ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, ఇలాంటి 18 ఐడి కార్డ్స్ ఉన్నాయి కదా, దాంట్లో మేము 2వది అడగబోతున్నాం. ఒకవేళ 2వది వాళ్ళు చూపించే పరిస్థితి ఉంటే మాత్రం వాళ్ళ ఓటుని ఛాలెంజ్గా తీసుకొని, ఛాలెంజ్ ఓటుగా మేము దాన్ని ప్రపోజ్ చేస్తాం. ఖచ్చితంగా ఓటు చెల్లనీయకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ కూడా 29వ వార్డు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. ఈరోజు మీ ఇంటి మీద ఓట్లు రాపిచ్చిండ్రు, రేపు మీ ఇల్లు కూడా కబ్జా చేయడానికి కూడా వెనుకపోరు. ఇలాంటి నాయకులు మనకు అవసరం లేదు మన తాండూరుకి. మీరు ఒకవేళ మంచి పనులు చేసినట్లుంటే ప్రజలు మీకే ఓటేస్తారు. మీరు మంచి పనులు చేయలేరు కాబట్టే మీరు దొంగ ఓట్లకు పాల్పడ్డరు. మీ దొంగ ఓట్లు ఏనిచ్చే ప్రసక్తే లేదు. నేను అందరు నా 29 వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నా, మైనారిటీ పెద్దలకు, యువకులకు, మహిళలకు అందరూ కూడా కోరుకుంటున్నా, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. అంతేగాని బోకస్ ఓట్లు రాసి నువ్వు బోకస్ ఓట్లతో ఎన్నికలు గెలుస్తావు అంటే, ఎన్ని దినాలు గెలిచినావు అది లెక్క వేరు, ఇప్పుడు లెక్క వేరు. ఇప్పుడు ఆడ నిలబడ్డది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు. ఖచ్చితంగా నీకు ఎవరైతే దొంగ ఓట్లకు నీకు సహకరించిండ్రో ఆ అధికారులని, ఆ బిఎల్ఓలని, ఆ ఎంఆర్ఓలని, ఆ ఎలక్ట్రిసిటీ బిల్ వేసుకొని తీసుకొచ్చి దొంగ ఓట్లు చేపించిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మన తాండూరు పట్టణంలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడుతుంది.
మన పట్టణ పరిధిలో 36 వార్డులకు గాను 117 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినాము. ఈ 117 34 లొకేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి దాదాపు ఒక 422 మంది సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం నియమించడం జరిగింది. ఇదంతా ప్రతి వార్డుకు నియమించినటువంటి రిటర్నింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇప్పుడు పర్యవేక్షణ చేస్తుంటారు. ఇంకా 9 రూట్లు ఏర్పాటు చేసినాము. 9 రూట్లలో జోనల్ ఆఫీసర్సు అన్ని పోలింగ్ స్టేషన్లను సందర్శించి సిబ్బందిని చేరవేయడం, ఎక్కడైనా మెటీరియల్ తక్కువ పడితే వాళ్ళకు వెంటనే అందజేయడం జరుగుతుంది. ఇంకా నిన్న మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓలు, వార్డ్ ఆఫీసర్లందరికీ ఓటర్ స్లిప్లు అందజేయడానికి వాళ్ళకు జాబితా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి డబల్ ఓటర్స్ కానీ, చనిపోయిన ఓటర్స్ కానీ, షిఫ్టెడ్ ఓటర్స్ని కానీ గుర్తించి ఒక లిస్ట్ తయారు చేయమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. ప్రతి ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించినటువంటి 18 గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లాంటివి చూపించి మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు. తర్వాత పోలింగ్ కేంద్రాలలో కూడా వెబ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినాము. పోలింగ్ కేంద్రాల లోపల మళ్ళీ బయట కూడా ఎవరైనా దొంగ ఓట్లు వేసినట్టు గుర్తిస్తే ఫిర్యాదు వస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా మా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఏమైనా ఫిర్యాదులు వస్తే పరిష్కరించుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మా తరఫున ప్రయత్నం చేస్తున్నాం.